అప్పుడు మా బతుకులు ఏమైపోయాయి? ఆ గొప్పలు ముంచావు కదమ్మా పిచ్చి ప్రెసిడెంట్. పిచ్చి ప్రెసిడెంట్ ఏంట్రా? ఐ కిల్ యు, చంపేస్తా. ఆగండి ఆగండి, ఏంటి చంపేది? ముందు చూసుకోవా? ఆడు మాటలేని ఈడు మాటలేని ఏదో నిక్కులు నిక్కితే తొక్కి నారదీస్తారు జనం. బంగారు దాని ఏ అన్నదు. జనంతో జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకో. ఏమైంది బంగారం నీకు? నేను గడిస్తాన్ని తెలివైన దాన్ని అంటే కుదరదు ఇక్కడ. బంగారం వెళ్ళు బయలుదేరు. ఇక నిండు వాళ్ళు దగ్గర పెట్టుకొని పని చేసుకో. బంగారాజు, బంగారాజు, ఓయ్, నువ్వేంటి ఇక్కడ? అసలు నీకు బుద్ధుందా? ఏం చేస్తున్నావు? అది ఏడుస్తుంది, అందరి ముందు అవమానిస్తున్నావు ఏంటి? అది కాదే, పేదోళ్ళకి అన్యాయం చేస్తుందని కోపంలో అలా అనేశారు. నీ కోపానికి నా మనోడు వాడి కాపోయే పెళ్ళ విడిపోయేటట్టు ఉన్నారు. వెళ్ళి ఏదో ఒకటి చెయ్యి. చూసుకో. ఆగండి నాగలక్ష్మి, ఒక్క నిమిషం. ఇదంతా కావాలని ప్లాన్ చేసింది మన సర్పంచ్ నాగలక్ష్మి. ఆడు దొంగ దస్తావేజులు పుట్టించడం తప్పు, మేము దస్తావేజులు ఇంట్లో పెట్టుకోవటం తప్పు. ఒకే ఒక తెలివైన పనితో మా ఇద్దరు తప్పుల్ని ఎత్తి చూపించి మీ అందరికీ న్యాయం చేయడానికి వచ్చింది మన సర్పంచ్ నాగలక్ష్మి. నువ్వు ప్లాన్ చేసావా? అవునా? నేనే కానీ ఎన్ని మాటలన్నా నోరెత్తి ఒక్క మాట కూడా అనలేదు. అర్థం చేసుకోండి తల్లి, నీ మనసు నాకు తెలుసు నాగలక్ష్మి. నా తప్పు నేను తెలుసుకొని ఈ దస్తావేజులు మీ అందరికీ ఇవ్వాల్సిందిగా నాగలక్ష్మిని నేను వేడుకుంటున్నాను. ఎల్లుళ్ళు ఫోటోలు తెస్తాం. పంచిపెట్టు నాగలక్ష్మి. వెళ్ళండి, తీసుకోండి. జాగ్రత్తగా చూసుకోండి. అలాగేనమ్మా. అందరు సర్పంచ్ నాగలక్ష్మికి జిందాబాద్ కొట్టండి. వెళ్ళండి 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 వెళ్ళండి, పని చూసుకోండి. వెళ్ళండి వెళ్ళండి. మాటలు కొంచెం హార్ష్ గా ఉంటాయి కానీ బంగారాజు మంచోడే. కొంప ముంచేసిరా ఉందిరా. అమ్మా అమ్మా ప్రెసిడెంట్ అమ్మా, వాడి మాటలు మీరు కూడా నమ్మేస్తే ఎలాగమ్మా? ఇంకా ఊళ్ళో ఎవరు మిగిలారు? అమ్మ నువ్వు గ్రామ సర్పంచ్ అమ్మా, పైకి పోడు చదువుకున్న దానివి. ఆ తెలివితేటలు గాని, ఆ హోదా గాని, ఆ దర్జా గాని. నేను ఫిక్స్ అయ్యా, బంగారాజు మంచోడే. మంచోడంటే మంచోడే. నాగలక్ష్మి లైక్స్ హిమ్. అయినా నువ్వు కిందకెలా వచ్చావే? అదా స్వామి. ఏంటి సత్యమ్మా? స్వామి ఏంటిది? వాడిని కలపమని పంపిస్తే విడగొట్టేలాగా ఉన్నాడు. వెంటనే ఆయన్ని పిలిపించండి. పంపిన వారిని వెనక్కి పిలవడం అసాధ్యం. అయితే నన్ను పంపించండి. ఇది మరీ అసాధ్యం. ఒకటి ఆయన్ని వెనక్కి పిలిపించండి, లేకపోతే నన్ను పంపించండి. ఏదో ఒకటి చేయండి. హత విధి. నీ నోటికి ఆ ఇంద్రుడు కూడా జంకాడనమాట. నువ్వు పెద్ద గయ్యాలి దానివే పుట్టికి. అమ్మా, మీ నాన్నగారికి రేపటితో షష్ఠి పూర్తి. జాతకరీత్యా మృత్యుంజయ హోమం జరిపించారు. ఎందుకు పంతులు గారు, తర్వాత ఎప్పుడైనా చేద్దాంలేండి. నా మాట వినండి, చేయించడం చాలా అవసరం. పంతులు గారు రేపే చేయిస్తున్నాం. ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. ఏ నానమ్మా? అరే, ఎప్పటి నుంచో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నాగలక్ష్మికి ఒక మంచి సంబంధం ఉంది. లేదు శర్మ గారు, నా మనసులో మా వాళ్ళు కుర్రాడు ఉన్నాడు. మంచి సమయం కోసం చూస్తున్నానంతే. రేపు హోమం పూర్తవగానే వాడితో మాట్లాడదాం అనుకుంటున్నా. అలాగే, మంచిది. రమేష్ గారు నీ కల్లో ఇచ్చిన మాట మీద ఉన్నాడే. వాడికి నేనంటే అంత గౌరవం. ఒసే పుట్టికి, నువ్వు అన్నట్టు పిల్ల మనోడికి మంచి మ్యాచింగే. వీళ్ళిద్దరూ ముచ్చటగా కలిసి ఉంటే ఎలా ఉంటారు? ఇంకెలా ఉంటారే, మనలాగా ఉంటారు. ఒసే, పిల్ల దీపాల దుకాణాల మెరిసిపోతుంది. ఆడపిల్ల అంటే మనిషి గులాబ్ పూలా ఉండాలి, మనసు సంపెంగ పూలా ఉండాలి. అవి రెండు ఈ పిల్ల ఉన్నాయే. నీ సెలెక్టింగ్ సూపరే. అవును బంగారం, బంగారం లాంటి పిల్ల. నిజమేనే. అది మన ఇంటికి వస్తే మనోడి జీవితం మారిపోతుంది. వెళ్ళు, నువ్వు వెంటనే వెళ్ళి ఎక్కడ ఉన్నాడో తీసుకునిరా. పట్టుకొచ్చేస్తానుండు. కూర్చోమ్మా.
ఇంకొక 70. బొమ్మ హలో హలో బంగారాజు, పద్మ, నీతో ఒకసారి మాట్లాడాలి, రావా? ఎక్కడున్నావు? ముత్యాల వారి కొబ్బరి తోటలో. సరే వస్తున్నా. బంగారాజు హాయ్. హాయ్. ఏంటి మాట్లాడాలన్నావు? హే, ఏంటి విషయం చెప్పు. అది హే, ఏంటి చెప్పు. కరాటే ఓకే గానీ కరాట్లేంట్రా? రండిరా నా బుడంకాయల్లారా. ఇది అపశకునం తల్లి. ఈ మృత్యుంజయ హోమం ఇలా జరగడం మీ తండ్రి గారికి ఏదో ఆపద సూచిస్తుంది. హోమం డిస్టర్బ్ చేసావు, బుద్ధి లేదా? బుద్ధి లేదు నీకు. అది ఎంత బ్యాడ్ లక్ తెలుసా? నువ్వు తప్పు చేసావు. ఇదిగో, నేను తీసుకెళ్ళి తీసుకెళ్ళి. నువ్వు మారు, ఇంకెప్పుడు నాకు కనిపించుకో. ఎన్నిసార్లు దెబ్బలు తిన్నా సిగ్గులేదు. ఏమనుకోకరా, ఆడికి నాకు మధ్య గొడవ అయింది. అది తెలిసి బంగారాజు వెళ్ళి ఆయన కొట్టాడు. అది మనసులో పెట్టుకొని ఇప్పుడు ఇదంతా చేస్తున్నాడు. ఏమనుకోకరా, అది హోమం ఆగిపోయింది, ఏదో అయిపోద్దని కంగారులో అది అలా చేసింది.